ఈ వీడియోలో 'గ్రేవ్‌యార్డ్' వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, నేను మాట్లాడేది 'గ్రేవ్‌యార్డ్' సీజన్ 1 గురించి అయితే మాట్లాడుతున్నా ఈ వీడియోలో. రీసెంట్‌గా సీజన్ 2 అయితే రిలీజ్ అయింది. సీజన్ 1 వచ్చి 2022లో అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. నేను అప్పుడు చూడలేదు భయ్యా. ఇప్పటికి ఇది ఒకటి ఉందని కూడా నాకు తెలీదు. సీజన్ 2 రీసెంట్‌గా రావడం వల్ల నేనైతే సీజన్ 1 చూసాను. సీజన్ 2 ఇంకా చూడలేదు. ఈ వీడియోలో అయితే సీజన్ 1 గురించి మాత్రమే మాట్లాడతాను. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక డార్క్ బేస్మెంట్ అయితే ఉంటుంది. దానికి అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ పెట్టుకున్న పేరే గ్రేవ్‌యార్డ్. అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అయితే ఉమెన్స్ మీద జరిగే అబ్యూసెస్ కానీ, మర్డర్ అటెంప్ట్స్ కానీ, మర్డర్స్ కానీ వీటన్నిటిని అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకొచ్చిన కేసెస్ ఏంటి? వాళ్ళు ఏ ఏ కేసెస్‌ని సాల్వ్ చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే గ్రేవ్‌యార్డ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే సీజన్ 1 అయితే నాకు పర్లేదు భయ్యా. ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ అనిపించింది. మరీ సూపర్గా అయితే ఏమనిపించలేదు. మీరు కనుక ఒక పర్ఫెక్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే, మెయిన్ డ్రామా ఇన్వెస్టిగేషన్ డ్రామా అయితే ఉంటుంది సిరీస్ అంతా కూడా. ఈ టైప్ ఆఫ్ డ్రామా సిరీస్ కోసం చూస్తున్నట్లయితే మీరు ట్రై చేయొచ్చు. మీకు నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు ఎవరైనా నచ్చినవి ఉన్నాయా అంటే జస్ట్ 4 ఎపిసోడ్స్తో సీజన్ 1 కంప్లీట్ అయిపోద్ది భయ్యా. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ 4 ఎపిసోడ్స్ అంటున్నాం కదా అని చెప్పేసి రన్ టైం తక్కువ ఉంటుందని అనుకోవద్దు. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూద్దాం అనుకుంటే డిసైడ్ అవ్వండి. ఎపిసోడ్ 1 అవర్ 40 మినిట్స్ అయితే ఈజీగా ఉంటుంది. జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే సీజన్ కంప్లీట్ అయిపోద్ది. నాకు ఇంకా నచ్చింది వచ్చేసి వీళ్ళు తీసుకున్న స్టోరీ కాన్సెప్ట్ అయ్యా. ఎందుకంటే ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అయినా సరే ఏదో ఒక మర్డర్ జరుగుతుంది, దాన్ని సాల్వ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఉమెన్ అన్న కాన్సెప్ట్ని అయితే మెయిన్గా తీసుకోవడం జరిగింది. మర్డర్స్ అనేవి కూడా ఉమెన్స్ మీద జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మెయిన్ ప్లాట్గా తీసుకున్నారు సిరీస్ మొత్తం కూడా. 4 ఎపిసోడ్స్లో కూడా డిఫరెంట్ కేసెస్ అయితే సాల్వ్ చేస్తారు. సో అందువల్ల మీకు ఏమవుద్దంటే ఎపిసోడ్కి మీకు స్టోరీ అనేది మారిపోతుంటుంది. కేస్ సాల్వింగ్స్, మెయిన్ లీడ్స్ వీళ్ళందరూ ఒక్కటైనప్పటికీ కూడా వాళ్ళు డీల్ చేసే కేసు మాత్రం ఎవ్రీ ఎపిసోడ్లో మారుతుంటుంది. అందువల్ల మీకు ఎవ్రీ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది స్టార్ట్ చేయడం. నేనైతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూసా. బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఎపిసోడ్లో కేసు చేంజ్ అవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఒకే కేసుని సాగదీయకుండా 4 ఎపిసోడ్స్ అంతలా సాగదీస్తే మాత్రం చిరాకొద్దును. బట్ వీళ్ళు అలా చేయలేదు. సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఎపిసోడ్లు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒకే కేసు సాల్వ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు అంత లెందీ అనిపించదు. ఎందుకంటే ఒక కేసు సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టుతుందో అంత టైం వీళ్ళు పర్ఫెక్ట్గా తీసుకున్నారు. అందువల్ల నాకు ఎపిసోడ్ రన్ టైం ప్రాబ్లం అనిపించలేదు. బాగానే వర్కౌట్ అయిపోయింది. అండ్ విజువల్లీ టెక్నికల్ అయితే సిరీస్ చాలా బాగుంటుంది. చాలా రిచ్నెస్ అయితే ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ కేసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి భయ్య. ఏదో రెగ్యులర్ కేసెస్ అన్నట్టు కాకుండా చాలా బాగా చూపిస్తారు. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయితే మెయిన్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఉమెన్ అబ్యూస్ మీద నడుస్తుంది ఆ కేసు అంతా కూడా. చాలా బాగా నడుస్తుంది ఆ కేసు అయితే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకైతే బాగా వర్కౌట్ అయింది భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. బట్ థర్డ్ ఎపిసోడ్ దగ్గర నుంచి మొదలవుద్ది. రన్ టైం కొంచెం లెంతీ అన్న ఫీల్ వస్తుంది. థర్డ్ ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అండ్ ఈవెన్ ఫోర్త్ ఎపిసోడ్ కూడా టూ మచ్ డ్రామా ఇంక్లూడ్ అవుతుంది భయ్య. ఆ డ్రామా అంతటిని మనం ఫేస్ చేసినప్పటికీ కూడా లాస్ట్లో ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు, ఆ మర్డర్ జరిగింది ఎందుకని రివీల్ అయినప్పుడు మాత్రం ఏంటి దీనికోసమా ఈ ఎపిసోడ్ అంతా సాగదీశారు అన్న ఫీల్ అయితే వస్తుంది. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫోర్త్ ఎపిసోడ్ అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. అంతకుమించి అయితే నాకు సిరీస్ మీద కంప్లైంట్స్ ఏం లేవు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే సీజన్ 1 ట్రై చేయండి. ఇన్వెస్టిగేషన్ డ్రామాలు గట్రా ఇష్టపడే వాళ్ళైతే. ఇన్ కేస్ మీకు సీజన్ 1 నచ్చితే కనుక సీజన్ 2 చూడండి. సీజన్ 2 కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. 6 ఎపిసోడ్స్ ఉంటుంది ఐ థింక్ అది. నేనైతే ఇప్పుడప్పుడే సీజన్ 2 చూడడానికి టైం ఇచ్చే అవకాశం లేదు. ఇంకా నాకు చాలా పెండింగ్ ఉన్నాయి నేను చూడాల్సినవి. సో సీజన్ 1 రివ్యూ అయితే పెడుతున్నాను నేను. సో ఒకసారి చూద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ట్రై చేయండి. సీజన్ 1 నచ్చితే సీజన్ 2 కూడా ట్రై చేయండి. లేదు మీకు సీజన్ 2 రివ్యూ కూడా కావాలంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సీజన్ 2 రివ్యూ కూడా కావాలని చెప్పేసి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తే నేనే రివ్యూ పెడతాను. ఓకే. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఎందుకు మర్డర్, ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివన్నీ సిరీస్‌లు ఫ్యామిలీతో చూసేవి కాదు. సో లీవ్ ఇట్. ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బాయ్.